హాయ్ అందరికీ, మీరు ఎప్పుడైనా ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నారా? ఇది హీరో నానికి మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి. అండ్ లంచ్ బాక్స్లో కూడా 10 minutesలో అయిపోయే రెసిపీ. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? దానిలోకి అన్నం తీసుకుని అన్నంలో ఆవకాయ వేసుకుని బాగా కలుపుకోవాలండి మీ స్పైసీకి తగ్గట్టు. చూసారా, నేను స్పైస్ ఎక్కువ తింటాను కాబట్టి ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. మీకు ఇంకా వెజిటేబుల్స్ నచ్చితే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అవన్నీ 50% కుక్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 గుడ్లు అండ్ కొంచెం కారం, ఎక్కువ అక్కర్లేదు, ఆల్రెడీ ఆవకాయలో స్పైస్ ఉంటుంది కదా, వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నాన్ని కూడా వేసేది ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోద్ది. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.